హాయ్ అండి. మన చిన్నతనంలో సైకిల్ మీద వెనకాతల బిందె పెట్టుకొని, దానికి ఎర్రగుడ్డ కట్టుకొని ఒక కుల్ఫీ అమ్మేవారు. ఎవరికైనా తెలుసా? దాని టేస్ట్ ఎంత బాగుండేదో ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అదే కుల్ఫీని ఇంట్లోనే జస్ట్ 3-4 ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా, టేస్టీగా చేసేద్దామా మరి? నేను 1 లీటర్ పాలను తీసుకున్నాను. అవి కొద్దిగా వేడైన తర్వాత ఒక కప్పు పాలు పక్కకు తీసుకొని పెట్టుకొని, ఆ గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసి కలుపుతూ మరిగించుకోవాలి. లీటర్ పాలు అర లీటర్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత పావు కప్పు పంచదార వేసుకొని దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే దాంట్లోకి వేసుకోండి. లేదంటే ఏదైనా బాక్స్లోకి కానీ గ్లాసులోకి కానీ వేసుకొని ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి.